అలసిపోయినట్టున్నాడు, కాస్త భిక్ష వేసి పంపించండి. బడుగొక్కలాడు కాదు తాతమ్మా, మీ రెండో మునిమనుడు ది గ్రేట్ సెయింట్ హరే రామ్ హరే రామ్. ఏమిట్రా నాయన అట్లా చూస్తున్నావు? గుర్తుపట్టలా? తాతమ్మరా? తాతమ్మ అంటే తాతకి అమ్మ. నువ్వు తాతమ్మవా? తాతమ్మ, నీ తాత ఎవరో నీకు తెలుసా? నీ తాతకు తాతమ్మ ఎవరో తెలుసా? ఆ తాతమ్మ తాతకు మేత వేసిన తాత ఎవరో తెలుసా? పిచ్చిదానా, మేత వేసిన తాత ఎవరు? ఆ తాత వేసిన మేత ఏమిటి? తాతమ్మ, తాత మేతకు మేత, మేత తాతకు మేత, తాత మేత మేత, తాత మేత, మేత తాతకు తాత, తాత తాత, మేత తాత తాత, తాత తాత. దీని మర్మం బరయవలనమ్మ తాతమ్మ, గుట్టు గురువులను అడగవలనమ్మ, ఈ గుట్టు గురువులను అడగవలనమ్మ. హరే రామ హరే కృష్ణ హరే. నీ తాతయ్య మంచి గుణాలన్నీ ఆ చిన్నాయన గారికి వచ్చినాయి. ఆయన బైరాగి పిచ్చంతా వీడికి వచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నానురా, వీళ్ళల్లో ఎవళ్ళకో ఒకళ్ళకి ఆ బైరాగి శాఖ తగులుతుందని వీడికి తగిలింది. తాతమ్మా, బైరాగి మనవడా, డబ్బు తీసుకుంటే తీసుకున్నావు గాని ఎంత కావాలో అంత తీసుకొని మిగతా నీ కొంగునెంబుడే. నీకు తెలిసిపోయినా తాతమ్మ, నన్ను క్షమించు. వస్తాను. పర్వాలేదు, తీసుకోరా. వద్దులే తాతమ్మ, సిగ్గేస్తాను. వస్తాను. పిచ్చి కుక్క. ఇందమ్మా, తీసుకొని భద్రం చేయి. మళ్ళీ వాడి కంట పడితే మూట కత్తిరించినా కత్తిరిస్తాడు. ఈ కాసేపటికే నాకు మతి చెడ్డట్టయిందే. వీళ్ళతో నువ్వు ఎట్టా ఎగుతున్నావు? సరే, ఇంతకీ నన్ను పిలిపించిన కారణం చెప్పలేదే? ఏమి లేదు నాన్నమ్మ, మీ పెద్ద ముని మనవడికి ఒక సంబంధం వచ్చింది. మన ఇంట్లో శుభవాన్ని జరగబోయే తొలి పెళ్లి. నువ్వు పిల్లను చూసి అవునంటే నేను సరే అంట. సరే, శుభం. అదేదో రేపే గాని, ఎందుకంటే నన్ను ఇక్కడి నుంచి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచి. అలాగే.
అమ్మాయి చూసాలే నువ్వు కాస్త దూరంగా ఉండవు పొగా నువ్వు. అవును ఏంటి పిల్ల ఇట్ట బొద్దుగా పితపితలాడుతా ఉంది? ఓ అదా మొదటి నుంచి మా అమ్మాయి బాడీ కాస్త బ్లోట్, బ్రెయిన్ స్ట్రాంగ్. మా అమ్మాయి దూరం పుట్టింది. అంటే అంటే మా అమ్మాయి పై నుంచి బాంబులు పడుతుంటే భయపడుతూ పుట్టింది. అందుకే కొంచెం బొద్దుగా తయారైంది. బాంబులా? ఎక్కడా? అది పెద్ద కథలేండి. క్రిందటి యుద్ధంలో నేను మిలిటరీలో పనిచేశాను. నువ్వు యుద్ధం చేసావా? ఏ చేయలేదు, చేయించాను. అంటే యుద్ధ రంగంలోని సైనికులకి ఆహారం, తిండి, గిండి వగైరాలన్నీ యుద్ధ రంగంలోని సైనిక వాహనాల మీద సప్లై చేయించి యుద్ధం చేయించాను. అబ్బే నువ్వు లారీ తోలేవాడివే? ఎక్స్ మిలిటరీ లారీ డ్రైవర్. ఏడ్చినట్టే ఉంది. అది సరే, పిల్ల పేరేంటి? సవరం. సవరం? అదేం పేర్రా నీ పొంత? సవరం కాదు, సమరం. యుద్ధంలో పుట్టింది కదండి, అందుకని ముద్దుగా సరువు అని పిలుస్తాం. అమ్మాయి నాకు ఒక్కతే కూతురు, అమ్మాయికి నేను ఒక్కడే తండ్రిని. అది కాదు, అమ్మాయికి ఉన్నది నేను ఒక్కడే తండ్రిని. అమ్మ గాని తమ్ముళ్ళు గాని ఎవరు లేరు. అమ్మాయిని గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. అమ్మాయి సైకిల్ రేస్ లో ఫస్ట్. ఏంటి మగ పిల్లోళ్ళలాగా ఈ పిల్ల సైకిల్ దొక్కుతుందా? 2 చేతులు వదిలిపెట్టి. ఆడిని అగాయిత్యం కూడా. అందంలో పందెం వేస్తుంది. ఎవరితో? ఎవరితోనైనా సరే. మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ, మిస్ రాయలసీమ. అంటే ఆంధ్రదేశంలో అందాల పోటీలో ఫస్ట్. అందంలో ఈ పిల్ల ఫస్ట్ వచ్చిందా? అయితే పోటీకి వచ్చిన వాళ్ళంతా ఎట్టున్నారు? సరే, నువ్వు ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నావు? ఎగుమతి వ్యాపారం. ఏంటి నువ్వు చేసే ఎగుమతి? కప్పకాళ్ళు, కోడి ఈకలు. నిన్ను పొయ్యిలో పెట్ట ఏం వ్యాపారం రాదు నీ పొంత వ్యాపారం? అవునండి, ఇక్కడ మన వాళ్ళకి వస్తువుల విలువ తెలియక కోడి ఈకలు పెంట కుప్పల్లో పడేస్తారు. వాటికి ప్యారిస్ లో బ్రహ్మాండమైన డిమాండ్. కప్ప కాళ్ళు అంటారా, అమెరికాలో కళ్ళకద్దుకొని తింటారు. ఇంతెందుకు, మనం ఇక్కడ ఏదైతే పనికిరావని పారేస్తామో వాటికి విదేశాల్లో బ్రహ్మాండమైన విలువ. మరి పేడ పిడకలు వదిలిపెట్టావే? అబ్బో, అది బ్రహ్మాండమైన మెన్యూ. అంటే ఎరువు. మన వాళ్ళు తెలియకుండా పిడకలు చేసి తగలబెడతారు, నీళ్ళలో పూసి కళ్ళే వదులుతారు. ఇగ్నోరెన్స్, అజ్ఞానం. చాలే నీ ఇంగిలి పీస్ ఆపదు. సరే గానీ కట్నాలు కానుకల సంగతి ఏమైనా మాట్లాడుకున్నారా? అయ్యో, కట్నం ఇస్ ఎ క్రైమ్. మహానేరం. ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని ఇద్దరిని జైల్లో వేస్తారు. మమ్మల్ని ఎందుకు వేస్తారు? వేస్తే నేను వేస్తారేమో. అయినా నీది ఇచ్చి సత్య ముఖం అయితే కదా. సరే గాని మరి పెళ్లికొచ్చే చుట్టాలకి ఇడిది భోజనాలు? అది లేదా? అసలే ఆహారం కొరత. విందులు భోజనాలు ప్రొహిబిటెడ్. 25 మందికి పైగా విందు చేస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్. కోరి నిన్ను పొయ్యిలో పెట్ట, నలుగురికి భోజనం పెట్టని పెళ్లి అదే పెళ్లిరా? పోయినా ఎందుకు కాదు, గుట్టు తప్పిడి లేకుండా ఏ గుళ్ళోనూ 3 గుళ్ళు వేసేసి హనీమూన్ పంపిస్తే సరే. ఏంటది? హనీమూన్. అప్పుడే ఈ అత్తలకి వాళ్ళకి ఎంత తొందర వచ్చిందిరా. బాగానే ఉంది. సరే, నీ ఇంటి పేరు ఏంటి? తుప్పు. తుప్పు తుప్పు తుప్పు. ఉప్పు వారంట విన్నాను, పప్పు వారంట విన్నాను. ఈ తుప్పు ఎక్కడ వినలేదే. పోయి మనపాలు పడింది ఏమిట్రా ఈ తుప్పు? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేనానమ్మా? ఎందుకేటయ్యా, నా చరిత్ర పూర్తిగా తెలుసుకొని. ఇదిగో ముసలమ్మ, నా పేరు జాన్. ఏంట్రా ఇది? మన కులమే కదా? ఊరుగా నూరొచ్చి వర్ణ సంకరం చేసి మన పరువు ప్రతిష్ట మంటగలుగుతావట్రా? నానమ్మ, నేను చెప్తాను. నానమ్మ, అయిందేదో అయింది. వాడు చేసిన పనికి గుట్టు చప్పుడు కాకుండా సరిపెట్టుకోవాల్సింది. నువ్వు సరిపెట్టుకుంటే సరిపెట్టుకో, నా వల్ల కాదు. మన వంశం ఏమిటి, మనం బతికిన బతికేమిటి? ఇంత బతికి ఇంటరికాలు పడి చచ్చినట్టు ఏమిట్రా ఈ పీడ? ఓల్డ్ హ్యాంగ్, నా కూతుర్ని చేసుకోకపోతే నీ మునిమనని జైల్లో వేయిస్తాను. బీ కేర్ఫుల్. నీ బొంద నీ తాత దిగి రావాలి. నీ బెదిరింపులు నా దగ్గర కాదా? రండి పోదాం. నీ మునిమనవాడు మా అమ్మాయికి రాసిన ప్రేమ లేఖలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఖులాసాగా తీయించుకున్న ఫోటోలు ఉన్నాయి. ఇదిగో ఆధారాలు. పార్కులో, రెస్టారెంట్ లో వాళ్ళిద్దరూ చిదానందంగా గడిపిన చితిలాసానికి రికార్డ్. నువ్వు ఏమాత్రం ఊహ అన్నావో మీ వాడిని కోర్టుకు లాగి జైలుకు పంపించి పరువు నష్టానికి 1 లక్ష రూపాయలు దావా వేస్తాను. మా అమ్మాయికి నెల తప్పినట్టుగా కూడా అనుమానంగా ఉంది. కర్మ
కూటికి లేకపోయినా బతకగలం కానీ కులానికి తక్కువై బతకలేనురా. ఈ వర్ణ సంకరాన్ని నేను ఒప్పుకోను. ఇంటికి పెద్దమ్మని మనవాడి నెత్తి మీద 4 అక్షింతలేసే రాత నాకు లేదనుకుంటాను. అంతే నన్ను పోని. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.